అంతేకాకుండా మీరు పుస్తకాల ప్రియుడు, పుస్తకాలు రాస్తుంటారు, పుస్తకాలు చదువుతుంటారు. ఇప్పటివరకు ఎన్ని బుక్స్ రాసి ఉంటారు? 2 పూర్తయ్యాయి. మూడో పుస్తకం రచనలో ఉన్నాను ఇప్పుడు. ఒకటి పుస్తకాల పట్ల అభిమానం ఉన్నది మా నాన్నగారి ప్రేరణ. చిన్నప్పటి నుంచి కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యంగా సాటర్డే సండే అయిన టైం ఉన్నప్పుడు చదివించేవారు. ముఖ్యంగా బయోగ్రఫీస్. ఇప్పుడు దాదాపు ఒక 7,000-8,000 పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. అలాగే ఏదన్నా బయట నేను ఎక్కువ కొంటాను అంటే ఏదైనా క్రికెట్ బ్యాటో, లేకపోతే టెన్నిస్ ర్యాకెటో, లేకపోతే పుస్తకాలు, వేరే ఏం కొన్నాను. ఈ క్రికెట్ మీద మీకు అంత మక్కువ ఎందుకు వచ్చిందంటే, తర్వాత మీకు చాలామంది క్రికెటర్స్తో మీకు పరిచయాలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, వాళ్ళతో అవ్వచ్చు. టెండూల్కర్ కూడా ఎప్పుడైనా సిటీ వస్తే మీ ఇంటికి రావడం, లేదా మీరు బొంబాయి వెళ్తే ఆయనతో వెళ్ళడం, ఇంకా సినిమా వాళ్ళతో పరిచయాలు. ఈ సెలబ్రేటింగ్ అంటే మీరు చూస్తుంటే లో ప్రొఫైల్ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఈ సెలబ్రిటీస్తో ఎలాగ మీరు మెయింటైన్ చేస్తారు? ఐఎమ్ నేదర్ లో ప్రొఫైల్ నా హై ప్రొఫైల్. నా ప్రొఫైల్ ఏదో నాకు ఉంది, నేను దాంట్లో ఉంటాను. ఒకటి ఏంటంటే సచిన్ తెందూల్కర్తో అంటే క్రికెట్ అంటే అభిమానం చిన్నప్పటి నుంచి కూడా. ఎలాగో గేమ్ ఆడుతుంటాను, ఇప్పుడు కూడా ఆడుతున్నాను. ఇప్పుడు కూడా మేము ఆడేది 15-20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలతోనే ఆడుతుంటాం. ప్రొఫెషనల్ లెవెల్లో అంటే వాళ్ళ లెవెల్లో, వాళ్ళ స్థాయిలో ఎలా ఆడతారో అలాగే ఆడుకుంటుంటాం. టెన్నిస్ వీళ్ళు దొరికినప్పుడంతా టెన్నిస్ ఆడడం జరుగుతూ ఉంటుంది. సచిన్ తెందూల్కర్తో 1999లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. నేను అప్పుడు వైజాగ్ కమిషనర్గా ఉన్నాను. ఆయన ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరిగింది. 4 రోజులు ఆయన ఉంటే 4 రోజులు అక్కడ కలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎందుకో ఆ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయింది. దాని తర్వాత ఇంతవరకు 50-60 సార్లన్నా కలుసుకుంటాం. హైదరాబాద్ మా ఇంటికి కూడా వచ్చారు. పండగప్పుడు వచ్చారు ఒకసారి, రంజాన్లో ఇంకోసారి, ఇఫ్తార్ అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి అబ్బాయి పెళ్ళప్పుడు, ఇలా చాలాసార్లు రావడం జరుగుతుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడడం, తర్వాత ప్రతి పండగకు తప్పకుండా విష్ చేస్తారు. ఈ విల్ డెఫినెట్లీ విష్ అంది ఇట్. అలాగే నేను విష్ చేస్తాను. ఏదైనా ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు, లేక ఆయన సినిమా రిలీజ్ అయ్యేది ఉన్నది, ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు, ఇలా ప్రీమియర్ ఉంది మీరు తప్పకుండా రావాలని. అదే కాకుండా లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా హీ ఇన్వైటెడ్. బాంబేకి వచ్చి అక్కడ హీ మేడ్ స్పెషల్ అరేంజ్మెంట్స్ టు రిసీవ్ అండ్ దెన్ కమ్. అది అయినా నెక్స్ట్ డే ఒక ప్రైవేట్గా ఒక డిన్నర్ ఒకటి ఇచ్చాడు. చాలా తక్కువ మందిని పిలిచాడు. దాంట్లో కూడా హీ ఇన్వైటెడ్ మీ. ఈజ్ మై ఫేర్వెల్ డిన్నర్, యూ షుడ్ కమ్ అని. ఆయన పిలవలేదు, అంజలి హిజ్ వైఫ్ ర్యాంగ్ అప్ అండ్ సెడ్. సో మీరు చాలా క్లోజ్ కదా, వస్తే బాగుంటుందని వెళ్ళాం. దానికి కూడా వెళ్ళాము. సో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్. యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ అన్డౌటెడ్లీ ఏ గ్రేట్ పర్సన్, బట్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో ఈజ్ రియలీ గ్రేట్. నేను అదే అన్నాను ఫస్ట్ టైం కలిసినప్పుడు 4వ రోజు, వెన్ హీ వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ వైజాగ్. నేను ఒకటి అన్నాను, సచిన్ యు ఆర్ ఏ గ్రేట్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్, గ్రేట్ బ్యాట్స్మెన్. కాకపోతే నువ్వు ఉన్నావు, రికీ పాంటింగ్ కూడా హీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్ అట్ దట్ టైం, బ్రయన్ లారా వాజ్ స్టిల్ ఇన్ పీక్, 4వది ఇంజమాముల్ హక్. మీరు నలుగురు ఒక లెవెల్లో ఉన్నారు, స్థాయిలో ఉన్నారు. బట్ వాట్ దే డు నాట్ హ్యావ్, వాట్ యూ హ్యావ్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. సో దానివల్ల యూ విల్ హ్యావ్ లాంగివిటీ, యూ విల్ డూ ఇట్. అంటే మా క్రికెట్ చాలామంది ఇండియన్స్ దాన్ని అనలైజ్ చేస్తుంటారు, గేమ్ నువ్వు చూస్తుంటారు, అందులో సచిన్ గేమ్ అంటే ఇంకా ఎక్కువ అనలైజ్ చేస్తారు, మేము కూడా చేస్తాం. కలిసినప్పుడు ఎప్పుడైనా సరే వెన్ వీ పాయింట్ అవుట్ సంథింగ్, ప్రాబబ్లీ దట్ డే యూ షుడ్ నాట్ హ్యావ్ ప్లేడ్ దట్ షాట్, ఎక్కువగా ఆఫ్ ఆడడం మొదలు పెడుతున్నావు, ఆన్ కొంచెం తగ్గిపోయింది, ఇలాంటివి చెప్తే he never feels that I'm the greatest batsman in the world, వీరు నాకు చెప్పడం ఏంటి అని ఎప్పుడు అనుకోడు. ఏదన్నా పాయింట్ ఉంటే స్వీకరిస్తాడు. దట్స్ తన సహృదయత, తర్వాత దట్స్ హిజ్ హ్యూమిలిటీ. దట్ ఈస్ వాట్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ టు రీచ్ ది పిక్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch